జూలో చూసుంటావు, టీవీలో చూసుంటావు, యూట్యూబ్ లో చూసుంటావు, కానీ యూనిఫామ్ లో చూసుంటావు. సుజాత, సింగం సుజాత. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? అది కమ్ ఆన్ టెల్ మీ. వారం రోజులుగా ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. రేయ్, ఎమ్మెల్యే కొడుకుని నన్నే టార్చర్ చేస్తావా? నీ పేరు పోలీస్ రికార్డ్స్ లో లేకుండా చేస్తా. రేయ్, రికార్డ్స్ లో నా పేరు ఉంటావేంట్రా? నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. సుజాత, సింగం సుజాత. మీరు చెప్పండి. అది ఒక నన్ను టార్చర్ చేస్తున్నాడు. అది ఆల్రెడీ చెప్పారు కదా మేడం. నెక్స్ట్ ఏంటి? మీరు వచ్చి ఒకసారి వార్నింగ్ ఇస్తే. రేయ్ సుజాత, నువ్వు నా వార్నింగ్ ని కేర్ చేయట్లేదు. నా గురించి అసెంబ్లీలో ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, స్టేట్ లో అల్లర్లు జరుగుతాయి. ఒక్క ఫోన్ కాల్ తో నేను డిసిప్లిన్ లో పెట్టిస్తా. రేయ్, నేనేం పార్కులో మొక్కలా డిసిప్లిన్ గా పెరగలా, అడవిలో చెట్టులా అడ్డదిడ్డంగా పెరిగా. ఎన్కౌంటర్ లో వేసేస్తా. మనం ఎక్కడ ఉన్నాం? అది మీరు వచ్చి ఒక వార్నింగ్ ఇస్తే. వాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, నేనేం చేయాలో చెప్పొద్దు. నేను ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వస్తున్నాడు సార్. ఖమోష్ బద్మాష్! ఇక వాడికి సౌండ్ ఉండదు. మీరు వెళ్ళండి, వాడి సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కమింగ్. అందరూ వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నా సితారం మటుకు రావట్లేదు. ఏదో పోలీస్ జీప్ వచ్చింది. కలెక్షన్ కోసం అనుకుంటా. సార్ ఏంట్రా? అదేంటి సార్ పోలీస్ జీప్ లో వచ్చింది? పోలీస్ మన మీద కంప్లైంట్ ఇచ్చిందా? కంప్లైంట్ ఇచ్చేది తప్పు మనం ఏం చేసాం? లవ్వేగా చేసింది. మీరు చేసేదాన్ని లవ్ అనరు, ఆరాధన అంటారా? టార్చర్ అంటారు. వాడు ఆ అమ్మాయి మనల్నే చూపిస్తుంది సార్. సార్, అంత వైలెన్స్ వద్దు. అంటే చంపొద్దా? వార్నింగ్ ఇస్తే చాలు. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, తిక్క రేగితే పవర్ స్టార్. డీటెయిల్స్ సార్ ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా. మీకు ఇక్కడ ఏం పనిరా? అమ్మాయిలు చూడడానికి వచ్చాం సార్. గేమ్స్ చూడడానికి వచ్చాం సార్. తిక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. అంటే గేమ్స్ ఆడుతున్న అమ్మాయిలు చూడడానికి వచ్చాం. సూపర్. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సుజాత ఇక్కడ. పద్మ ఇక్కడ. అయితే ఏంటి? ఏంట్రా, ఎన్కౌంటర్ కే కౌంటర్లా కాల్చి పారేస్తా. సార్, ఇప్పుడు దాకా నేను సింహాన్ని అడవుల్లోనూ టీవీలోను యూట్యూబ్ లో చూసాను సార్, కానీ ఫస్ట్ టైం యూనిఫామ్ లో చూస్తున్నాను సార్. చూసావరా ఆ అగ్రెసివ్నెస్, ఆ స్టైలు? మగాని నాకేం ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వకుండా ఎలా ఉంటదిరా? ఆ కట్అవుట్ ముందు మనం ఎంత? వద్దు పద్మ, వద్దు వద్దు. అదేంటి సార్ ఇంత చేసి బిల్ డ్రాపా? సార్ కా అమ్మాయి అంటే ఏవోలై, ఆ అమ్మాయికి సార్ అంటే ఏవోలై, మధ్యలో మనం ఎందుకు వీపీ గాలం లాగా? ఒరే, ఈ ఏవోలై అంటే ఏంట్రా? అంటే అది మంగోలియన్ భాషలో లవ్వర్స్ అని అర్థం సార్. లవ్వర్స్ అని. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నాకు పడిపోయిందంటావా? ఏంట్రా వీడు అనేది? పొద్దున్న ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. కల్లో కూడా అమ్మాయితో మిమ్మల్ని ఊహించలేదు సార్. ఆడి మాటలు నమ్మకండి. మీ ఇద్దరికి నేనంటే జలసిరా సార్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫాదర్ కో బ్రదర్ కో లవర్ కో చెప్పుకుంటది. మీరు చూడడానికి ఫాదర్ లా ఉన్నా బ్రదర్ అయితే కాదు, లవరే కదా. కదా మేడం, మీరు సార్ తాలూకని చెప్పలేదే? చెప్పచ్చు కదా. భయపడ్డాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి గానీ ఆ అమ్మాయి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆల్ ద బెస్ట్ సార్. సార్, అమ్మాయి వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళండి. ఉంటాను సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ బ్రో. వాడికి మీ జోలికి రాళ్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయినోళ్ళ మధ్య థ్యాంక్స్లు, కాబోయే వాళ్ళ మధ్య సారీలు ఎందుకులే. ఏమవబోతున్నాం? ఏవోలే. అదేంటి? నీకు అర్థం కాదు. మంగోలియా లవర్ లాంగ్వేజ్. బై నీ సెల్ నెంబర్ ఎంత? ఎందుకు? 9711326575. నైట్ వాట్సాప్ లో టచ్ లోకి వస్తా. బాయ్. అది కాదు సార్,
ఎవరైనా లవర్ మిస్ అయితే మందు సైడ్కో సూసైడ్కో వెళ్తారు. మీరేం సార్ ఇలా సైడ్ అయిపోయారు? పద్మ, ఇప్పుడు మనం ఒక అమ్మాయి వెనకాల పడ్డామనుకో మనల్ని వెదవలా చూస్తుంది. అదే మనం ఇంకో పెద్దదని తగిలించామనుకో ఆడికన్నా మనం బెటర్ అనుకుంటది. అందుకే ఆయన తగిలించా. ఆయన మీకన్నా పెద్దదో ఎవడుంటారు సార్. నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రానికి గుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్గా పరిగెత్తింది అని చెప్తాను అనుకున్నావా? ఓడిపోతే 25 ఇస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడ అందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను, నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి చచ్చిపో. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు? వాడే, సింగం సుజాత. సార్ వీడు మన ఏరియాలో పిక్ ప్యాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. ఏయ్! నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్? ఎంత ధైర్యం రా నీకు? ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్? ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ? కవిత సార్. అయితే తీస్తాదోరా? చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార్, తన కోసమే దొంగతనం చేశాను సార్. సార్ మీరు రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పరిచయరా? ఇక్కడ ఉంది సార్. ఇదిగోండి. 100కి ఏమొస్తుందిరా? సరిపోద్దా? సార్ సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకో. తను ఏం అడిగితే అది కొనిపెట్టు. ఓకే సార్. ఏయ్, ఆగరా, ఇట్రా. సార్ ఆడి మాటలు నమ్మద్దు సార్. రేయ్, ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసు వాళ్ళకి తెలియదు. అని సెల్లో ఏంటి సార్ ఈ ప్రేమ గోలేంటి? రేయ్, చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది. సార్ లవ్ లో పడ్డారు. మీరు ఇలాగే లవ్ ని పంచాలి, పెంచాలి, గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్తో గుండాస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు చేశా. అబ్బా ఏంటి సిగ్గే? సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ బయటికి తన్నుకుంటూ మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిటరీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. నువ్వు ఉండే. నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సిన సార్ డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్? నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటిక్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు. అయినా నేనంటే ఇష్టం లేదనుకో. సార్ ఆ అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే. మనమే లీడ్ తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్ గా తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. పద నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. లవ్ సక్సెస్ చేసుకోవడానికి. నీదా? సార్దే. బ్రదరు, ఈ టైం కరెక్టేనంటావా? సుజాత గారు చేయి తీసి చెప్పొచ్చు. పొద్దున్నే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు. అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టానుకోండి, హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. సుజాత గారు, ఇల్లుటి కాదా ఆట? ఇల్లు ఇట్టే. అమ్మాయి డోర్ తెరవగానే ఏమిస్తారు? రెస్పెక్ట్. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్, బిస్కెట్. అయితే కరాచీ బేకరీ నుంచి బిస్కెట్ తెమ్మంటావా? ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి. బ్రో అలా కోపగించుకుంటే ఎలా? ఏదైనా ఐడియా చెప్పు.
ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్. ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఏమైనా తెచ్చారా? ఏమి తేలేదు బ్రో. నాకు తెలుసు మీరేం దారని. ఆ గిఫ్ట్ అంటే పోనీ ఇది ఇచ్చేద్దామా? ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా? గేతికి కట్టి పొలుపు తాడలా ఉంది. నిజమే కదా, మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ తెచ్చేసావు అన్నమాట. ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి. ఐ లవ్ యువర్ ఫిషింగ్. ఐ టు లవ్ ఫిషింగ్. ఏంటి ఎందుకు వచ్చారు? మై డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ. ఏంటది? గిఫ్ట్ అలా రిమూవ్ వేసుకొని చూస్తారేం సార్? చెప్పండి. ఏం చెప్పంటావు? అప్పుడే మర్చిపోయారా? ఇటీవల నేను చెప్తాను. రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను. ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను. బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. ఐ లవ్ యూ. అనేక మీరు చెప్పాలనుకున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చైన్ నీది కదా? చైన్ నాదేనా? లవ్ సుజాత గారిదే. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మర్యాదగా వెళ్ళండి. మేడం మీరు అలా మాట్లాడకండి. ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్. న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. గెట్ అవుట్. న్యూ సెన్స్ కాదు, లవ్ సెన్స్. మేడం మేరా దిల్ కా ధడ్కన్ బార్ బార్ దేఖో. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్. చెప్తున్నాను కదా. ఎవరా మీరు? ఏమిటి న్యూసెన్స్? ఏమ్మా ఎవరిల్లు? ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళ, పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ? ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం సార్. మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. వెళ్ళు. వాయ్ అబ్బాయి, ఇందులో పెద్ద అర్థం కావడానికి ఏముంది? మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఓ తండ్రిగా దానికి నువ్వు అడ్డుపడుతున్నావు అంతే కదా. మ్యాటర్ అది కాదండి, మీకు అర్థం కాదు, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు, తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు అంతే కదా. అయ్యో అది కూడా కాదు సార్. ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు. అసలు లవ్వే మా సార్ది. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంట్రా? ఆ చూపేంట్రా? పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లై సమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నీకు లవ్వేంట్రా? అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఖాళీ బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేసు నువ్వును. ఎక్కువ చెప్పు పదా.